హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్వైఫ్ హరిత. అందరు బాగున్నారు కదండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా నా సేవింగ్ ఐడియాస్, గోల్డ్ ఐడియాస్ ఇవన్నీ కూడా చూసి మీరు అడిగేటటువంటి క్వశ్చన్ నన్ను ఏంటి అంటే, ఎక్కువ మంది అక్క మీ వీడియోస్ చూస్తున్నాము కానీ మేము ఎంత సేవ్ చేయాలనుకుంటున్నాం, మేము సేవ్ చేయలేకపోతున్నాము అనేటటువంటిది మీ డౌట్ కదండి. అయితే ఈ వీడియోలో దానికి వచ్చేసి నేను క్లియర్ కట్గా మీకు కావాల్సినటువంటి ఆన్సర్ని ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మన చుట్టూ చూసామనుకోండి, కొంతమందికి మనకంటే తక్కువ జీతం ఉంటుంది కానీ వాళ్ళు అన్నీ కొనుక్కోగలుగుతున్నారు. జీవితంలో ఇల్లు కొనుక్కుంటున్నారు, కారు కొనుక్కుంటున్నారు, లేదంటే ఫర్నిచర్ కొనుక్కుంటున్నారు, అన్నీ బాగా చక్కగా ఉండగలుగుతున్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది. కొంతమందికి ఎక్కువ జీతం ఉన్నా మనం చూస్తే కనుక వాళ్ళు అప్పుల పాలైపోతూ ఉన్నారు. లేదు అంటే ఎక్కువ జీతం ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తంలో లేదు అంటే ఇంకా ఏది సంపాదించుకోలేక అలా ఉంటూ ఉన్నారు. అయితే మనకి వచ్చేటటువంటి జీతాన్ని మనం ఎందుకు సేవ్ చేయలేకపోతున్నాము, మనం ఎందుకు డబ్బులు మనకు ఆదా అవ్వట్లేదు, వచ్చిన జీతం వచ్చినట్లు ఎందుకు అయిపోతుంది అనేటటువంటి విషయాల్ని ఈరోజు డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని, మీకు ఇది ఒక మోటివేషనల్ వీడియోగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి యాజ్ యూజువల్గా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇంకా వీడియోస్ చేయటానికి మీ ముందుకు రావటానికి నాకు అదొక ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు మనం మెయిన్గా మనకి అయితే కొంత అమౌంట్ జీతం వస్తుంది. ఒక 10,000 రానివ్వండి, ఒక 5,000 రానివ్వండి, ఒక 30,000 లేదంటే ఒక 50,000 మనకు వచ్చేటటువంటి జీతము వచ్చినట్టు ఎందుకు అయిపోతుంది, ఆ జీతంలో మనం ఎందుకు సేవింగ్స్ చేసుకోలేకపోతున్నాము అనేటటువంటి విషయాలు ఈరోజు డిస్కస్ చేస్తే మెయిన్గా నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి జీతం ఎంతైతే ఉందో అంతా కూడా మనం ఖర్చు పెట్టేస్తున్నాము. సపోజ్ ఇప్పుడు మన జీతము ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక 100 రూపాయలు వస్తుంది అనుకోండి. ఆ 100 రూపాయలు కూడా మనం ఖర్చు పెట్టేస్తున్నాం కాబట్టి మనకి ఏమీ మిగలటం లేదు. అదే మనకి ఒకవేళ 90 రూపాయలు వచ్చి 90 రూపాయలే అనుకోండి మన జీతం, అప్పుడేం చేస్తాం, మనము 90 రూపాయలని ఖర్చు పెడతాం. ఒకవేళ 150 రూపాయలు అయితే 150 రూపాయలని ఖర్చు పెడతాం. కాబట్టి మనం ఏమీ సేవ్ చేయలేకపోతున్నాం. అయితే మనం 100 రూపాయల జీతం వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, మన జీతము 90 రూపాయలే అనుకొని, లేదంటే 85 రూపాయలే అనుకొని ఆ 15 రూపాయలని కనుక మనం సేవ్ చేస్తే ఖచ్చితంగా మనము సేవింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే ఏంటి అంటే, మనకి వచ్చిన జీతం వచ్చినట్టు మొత్తము అయిపోవాలి, మొత్తం ఖర్చు పెట్టేయాలి అనుకుంటే కనుక మనము సేవ్ చేయలేమన్నమాట. మనకు వచ్చినటువంటి జీతము ఇంత కాదు, 10,000 కాదు, నాకు వస్తున్నటువంటిది 8,000 లేదంటే 9,000 అంటే ఆ 9,000లోనే బ్రతుకుతాం. ఒకవేళ నాకు వచ్చే జీతం 10,000 అనుకుంటే 10,000లో బ్రతుకుతాం. కాబట్టి మనకు వచ్చిన జీతంలో ముందు సేవింగ్ని పక్కన పెట్టి తర్వాత 1,000 రూపాయలే సేవ్ చేయండి, 500 సేవ్ చేయండి, లేదు అంటే 2,000 సేవ్ చేయండి. ఎంతో కొంత ముందైతే దాన్ని పక్కకి తీసిన తర్వాత, సేవింగ్ అనేది ముందు పక్కకి తీసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి డబ్బుని మనము ఖర్చులకి ఉపయోగిస్తే తప్పకుండా మనము సేవింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం అవుతాం. అసలు ఎందుకు మనం ఇలా పక్కన పెట్టాలి అనుకోవట్లేదు అంటే, మెయిన్గా మనం ఏంటి అంటే, ఒకళ్ళని చూసి ఇప్పుడు పక్కన వాళ్ళు ఇంకేదో ఎందుకంటే మనలో కంపారిజన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పక్కన వాళ్ళు ఒక పెళ్ళి లేదు అంటే ఒక ఫంక్షను ఆర్భాటంగా చేశారు కదా అని మనం కూడా డబ్బులు లేకపోయినా మనం కూడా అప్పు చేసి మనం కూడా అదే స్టేటస్లో పెళ్ళిళ్ళు చేయాలనుకోవటం, లేదు అంటే అదే స్టేటస్లో మనం ఇంకేదైనా ఫంక్షన్ చేయాలనుకోవటం, మన పక్కన వాళ్ళు ఇంకేదో కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు వాడారని మన బడ్జెట్కి మించిపోయినా కానీ మనం కూడా అదే బ్రాండెడ్ బట్టలను వాడటము. మనకి బడ్జెట్ ఉంటే సరే, మనము కొనుక్కోగలిగినటువంటి స్తోమత ఉంటే సరే, దాన్ని మనం ఏం కాదనం, మనము లగ్జీరియస్గానే బ్రతకొచ్చు. కానీ మనకు లేకపోయినా పక్క వాళ్ళు ఏదో పెద్ద ఫంక్షన్ చేశారని, పక్క వాళ్ళు ఏదో టూర్కి వెళ్ళిపోయారని, పక్క వాళ్ళు ఏదో బ్రాండెడ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారని, పోనీ మనకి ఏదో ఇంకా నాకు ఇది కావాలి అది కావాలి అని బడ్జెట్కి మించినటువంటి ఆశలు ఉండటం వల్ల మెయిన్గా సేవ్ చేయలేకపోతున్నాం. కాబట్టి మన బడ్జెట్ ఎంత అయిందో ఆ బడ్జెట్లోనే మనము జీవించడం అనేది నేర్చుకోవాలి. సపోజ్ ఇప్పుడు మన బడ్జెట్కి తగ్గట్టు
ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు ఏదైనా సరే మన బడ్జెట్లో ఉంటే అదే ఇంట్లో ఉండాలి. అది పాకైనా సరే, అపార్ట్మెంట్ అయినా సరే, ఇండివిజువల్ హౌస్ అయినా సరే, పెద్ద బిల్డింగ్ అయినా సరే, ఏదైనా మనము ఇప్పుడు 10,000 జీతం వస్తుంది. 10,000 జీతంలో ఒక 4,000లో మీరు రెంట్లో ఉంటున్నారనుకోండి, ఆ ఇల్లు నాకు సరిపోదు, నేను పెద్దింట్లో ఉండాలి అనుకుంటే కనుక నువ్వు నీ జీతాన్ని పెంచుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, ఇంకా కష్టపడాలి తప్పితే ఆ ఉన్న జీతంలో నేను లగ్జీరియస్గా ఒక పెద్ద ఇల్లు తీసేసుకొని ఆ ఇంట్లో ఉంటాను, మరి మిగతా ఖర్చులకి అప్పు చేసేసుకుంటానంటే కుదరదు. అంటే మనకు వచ్చినటువంటి జీతము ని బట్టి మన వే ఆఫ్ లివింగ్ అనేది ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా మనము డబ్బులు సేవ్ చేయలేకపోవటానికి, మన వచ్చిన జీతం వచ్చినట్లు అయిపోవటానికి ఇంకా రీజన్స్ ఏంటి అంటే, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి. డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే ఆడవాళ్ళకైతే చీరల పిచ్చి కానీ, లేకపోతే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ పిచ్చి కానీ, ఇంకేదో చెప్పులు, హ్యాండ్ బ్యాగ్లు, ఇలాంటివన్నీ పెద్ద షాపింగ్ పిచ్చి ఉంటుంది. కొంతమందికి ఏమో వ్యసనాలు ఉంటవి. కాబట్టి వీటి కోసం ఎక్కువగా లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మనీ సేవ్ చేయలేకపోతారనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు మనము ఆ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతే మనం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాం తప్పితే, మనకి ఉన్న జీతం కాదు కదా, ఇంకా అప్పుల పాలవుతాం తప్పితే దానికి మించి ఏమీ లేదండి. కాబట్టి మనం ఎటువంటి మన బడ్జెట్కి మించినటువంటి ఖర్చులు పెట్టుకోకుండా, బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టుకోకుండా, లేదంటే ఈ షాపాలిక్ పెట్టుకోకుండా, మనము ఉన్నంతలో ఖర్చు పెడుతూ వెళ్తే కనుక తప్పకుండా మనము సేవింగ్ అనేది చేస్తామన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, సేవింగ్ చేయకపోవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫ్యూచర్ మీద మనకి అవగాహన లేకపోవటం. ఏదో ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత సంగతి కదా, 20 సంవత్సరాల తర్వాత సంగతి కదా, అప్పుడు డబ్బులు లేకపోతే అప్పుడు చూసుకోవచ్చు, ముందు ఇప్పుడు వచ్చిన డబ్బులను అయితే ఇప్పుడు ఖర్చు పెట్టేసుకుందాం అనుకుంటారు చూడండి. ఫ్యూచర్ ప్లాన్ లేకపోవటం అనమాట. మరి అలాంటి వాళ్ళు ఏంటి అంటే, రేపు పొద్దున మీకు ఏదైనా పెళ్లి చేయాల్సి వస్తుంది, లేదు అంటే మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఏమైనా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేదు అంటే మీరు ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా హాస్పిటల్స్లో లేకపోతే ఏదైనా ఇంకేదైనా సరే బిల్స్ కట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు అప్పుల కోసము ఎక్కడెక్కడో వెతకాలి తప్పితే, అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, అప్పటికప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, మెయిన్గా మీకు ఫ్యూచర్ మీద అవగాహన లేదు. అమ్మో రేపు నేను ఫ్యూచర్లో మరి మా ఇంట్లో ఇలా ఒక పెళ్లి చేయాలి, లేదు అంటే మా ఇంట్లో మా అమ్మాయికి కొద్దిగా గోల్డ్ సమకూర్చాలి, లేదు అంటే మేము ఏదైనా కొనుక్కోవాలి, లేదు అంటే మేము ఇంకేదైనా సరే మా పిల్లల ఎడ్యుకేషన్కి మరి ఫ్యూచర్లో ఎంత ఖర్చు రావచ్చు అన్నటువంటి ప్లాన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సేవ్ అయితే చేస్తారండి. మీరు సేవ్ చేయలేకపోతున్నారు, మనం సేవ్ చేయలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా మనలో ఫ్యూచర్ని గురించినటువంటి భయం కానీ, ఫ్యూచర్ని గురించి ఒక ప్లానింగ్ కానీ లేకపోవడం, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, ఈరోజు సంగతి ఈరోజు అయిపోతే చాలు అనుకున్నటువంటి వాళ్ళకి కూడా చాలా తక్కువ ఉంటుందండి. కాబట్టి ఎందుకు సేవ్ చేయలేకపోతున్నాం అక్క, మాకు వచ్చిన జీతం వచ్చినట్టు ఎందుకు అయిపోతుందక్క, నీ వీడియోస్ చూస్తే సేవ్ చేయాలనే ఉందక్క, కానీ మేము సేవ్ చేయలేకపోతున్నాం అక్క అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను రకరకాల రీజన్స్ చెప్పాను సేవ్ చేయకపోవటానికి, ఇంకా బోలెడ్ రీజన్స్ ఉండొచ్చు సేవ్ చేసుకోలేకపోవటానికి. ఇంకా అనవసరమైనటువంటి ఖర్చులు రావచ్చు, మన బడ్జెట్కి మించి మన ఇంటి అవసరాలు ఎక్కువైపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా ఏదైనా సరే మనం వచ్చినటువంటి అమౌంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, కొద్దిగా అమౌంట్ని తీసి పక్కన పెట్టి సేవింగ్ చేసుకున్న తర్వాతే మనము ఖర్చు పెడితే కనుక తప్పకుండా మనం సేవ్ చేసుకుంటాము. అలాగే ఒకవేళ మన బడ్జెట్కి మించిపోయి మన ఇంటి ఖర్చులు అలా ఉంటే తప్పకుండా మనం ఇంకా కష్టపడి ఇంకా మన శాలరీని పెంచుకోవటానికి కానీ, మనం ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా పార్ట్ టైం ఇంకేదైనా చేసుకొని మన వచ్చేటటువంటి జీతాన్ని పెంచుకొని అప్పుడు మనం హ్యాపీగా మరి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. కాబట్టి ఇక నుంచి కూడా ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. వీటిల్లో ఏదన్నా నేను ఇప్పుడు చెప్పిన రీజన్స్లో ఏదైనా సరే మీకు కనుక కనెక్ట్ అయితే వాటిని తప్పకుండా మార్చుకొని మరి ఇక నుంచి అయినా మరి సేవింగ్లోకి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక సేవింగ్ ఐడియాతో, అంటే ఇంకొక సేవింగ్ ఛాలెంజ్తో మీరు అందరూ కూడా నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఇంకొక సేవింగ్ ఛాలెంజెస్తో అతి త్వరలో మీ ముందుకు వస్తాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. అప్పటి వరకు ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉండండి. తప్పకుండా మీరు నా వెనకటి వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే నాకు ఇంకా మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు తేవటానికి, ఇంకా నేను మీ ముందు ఇంకా ఇంట్రెస్ట్గా చెప్పటానికి, నేను అన్నీ కూడా నేను నేర్చుకోవటానికి, మీకు నేర్పించడానికి నాకంతా కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.